ఈ ప్లాన్ పూర్తి ప్యూర్ టర్మ్. సమ్ అష్యూర్డ్ 1 crore పెట్టాము. మేల్ అండ్ మెన్కి స్మోకింగ్ హ్యాబిట్ లేని వాళ్ళకి ఈ ప్రీమియం ఎంత పడుతుంది అనేది క్యాలిక్యులేట్ చేశాము. 12 సంవత్సరాలు పే చేస్తారు. స్టిల్ తను 75 year వచ్చే వరకు ఈ 1 crore అన్నది ప్రొటెక్షన్ కవరేజ్లో ఉంటుంది. ఇన్ ఎనీ రిస్క్ కవరేజ్, ఎనీ డెత్ రిస్క్ జరిగినప్పుడు ఆ పేమెంట్ నామినీకి ఇచ్చి పాలసీ అన్నది క్లోజ్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఒక 36 years ఉన్న వ్యక్తి 42,000 ప్రీమియం పడుతుంది. ఇంటూ 12 సంవత్సరాలు కడతాడు. తను 75వ సంవత్సరం వచ్చే వరకు ఈ రిస్క్ కవరేజ్ ఉంటుంది. ఇన్ కేస్ 75 సంవత్సరాలు ఏం రిస్క్ జరిగినా ఆ ₹1 crore ఫ్యామిలీకి ఇచ్చి పాలసీ క్లోజ్ చేస్తారు. అండ్ సెకండ్ది తను 12 years పే చేస్తారు. 85th year వరకు కవరేజ్ ఉంటుంది. సో 75 yearకి 85 yearకి కొంచెం ప్రీమియం పెరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే 25 yearsకి 34,000 ఉంది, 26 yearsకి 36,000 ఉంది, 27కి 38,000 ఉంది. అలా 12 సంవత్సరాల పాటు పే చేసుకుంటారు. స్టిల్ కవరేజ్ అన్నది 85 years వరకు ఉంటుంది. 85 years లోపల ఎనీ రిస్క్ జరిగినప్పుడు ఆ 1 crore నామినీకి ఇచ్చి పాలసీ అన్నది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఒక టర్మ్ పాలసీ 100 సేవింగ్స్ ప్లాన్తో ఈక్వల్. ప్రతి ఒక్క ఫ్యామిలీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది కంపల్సరీ తీసుకోవాలి. అయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మనకి కంపల్సరీ కావాల్సింది ఇన్కమ్ సోర్స్ ఏంటి అని అడుగుతారు. అంటే ఒకటి జాబ్ చేస్తారా, జాబ్ చేస్తే కనుక 6 months బ్యాంక్ ట్రాన్సాక్షన్, 3 months శాలరీ స్లిప్స్ కావాలి. సో బిజినెస్ అయితే కనుక ఐటీ ఫైల్ చేస్తారా, సో ఐటీఆర్లో ఎంత ఉండాలి అంటే మినిమం 3 lakhs అబోవ్ నుంచి కూడా మనము ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది ఇవ్వచ్చు. ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అన్నది మన హెల్త్ కండిషన్ మీద, ఏజ్ మీద, ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే ఎంత ఎర్లీగా మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోగలిగితే అంత సేఫ్గా, అంత ప్రొటెక్షన్గా ఫీల్ అవ్వచ్చు. హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. సో రాకముందే తీసుకుంటే బెటర్గా ఉంటుంది.